బిగ్ బాస్ సీజన్ 7 మేనియా ఆదివారం రాత్రితో ముగిసిపోయింది. ప్రముఖ యూట్యూబర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విజేత అయ్యాడు. ఇక సీరియల్ ఆర్టిస్ట్ అమర్దీప్ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రేక్షకులను అలరించడానికి స్టార్ మా బిగ్ బాస్ ఫినాలే కోసం స్పెషల్ ఈవెంట్స్ను అరేంజ్ చేసింది. ఈ ఆఖరి ఎపిసోడ్ కోసం విశిష్ట అతిథులను రప్పించింది. గ్రాండ్ ఫినాలే కావడంతో ఆదివారం రాత్రి బిగ్ బాస్ అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్దీప్ ఫ్యాన్స్ మధ్య కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బిగ్ బాస్ షో ముగియడంతో హౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అమర్దీప్ వాహనాన్ని పల్లవి ప్రశాంత్ అభిమానులు చుట్టుముట్టారు. అంతేకాక కొందరు ఆకతాయిలు అమర్ కారు అద్దాలు పగలగొట్టారు. అమర్ కార్ దిగాలంటూ స్లోగన్స్ చేశారు. పైగా వాహనాన్ని ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నారు. ఈ ఉద్రిక్తత పరిస్థితుల వల్ల కారులో ఉన్న అమర్ తల్లి, అతడి భార్య తీవ్ర ఆందోళనకు గురి అయ్యారు. అమర్, ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య జరిగిన వాగ్వాదమే ఈ అనూహ్య పరిణామానికి కారణభూతమైంది. ఇక ఈ దాడి ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్నారు. ఇరు వర్గాల అభిమానులను చెదరగొట్టారు. పటిష్టమైన భద్రత నడుమ అమర్దీప్ను, అతడి ఫ్యామిలీని అక్కడి నుంచి పంపించి వేశారు. గ్రాండ్ ఫినాలే కావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్నారు. పల్లవి ప్రశాంత్ విజేత అని తెలియగానే అతడి ఫ్యాన్స్ ఆనంద డోలికల్లో తేలియాడారు. హుషారుగా సంబరాలు చేసుకున్నారు. అయితే కాస్త విచారించదగ్గ విషయం ఏమిటంటే అమర్దీప్ ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఘర్షణకు దిగటమే. ఇరు వర్గాలు తోపులాటకు దిగాయి. అసభ్య పదజాలంతో ఒకరిపై ఒకరు తిట్ల పురాణం అందుకున్నారు. అక్కడికి ఆగకుండా ఆ మార్గంలో వెళ్తున్న కొండాపూర్, సికింద్రాబాద్ ఆర్టీసీ బస్సు, ఓ కారు అద్దాలను పగలగొట్టారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.